పుట్టినరోజు జరుపుకుంటున్న మరి అరుణ్ తేజను దీవించి ఆశీర్వదించమని, 100 ఏళ్ల ఆయుష్ను ప్రభు బిడ్డకు ఇవ్వమని, ఆత్మ జ్ఞానం, ఆత్మశక్తిలో, ఆత్మ వరములతో, ఆత్మ ఫలములతో బిడ్డ నాయన ఎదుగునట్లుగా, మీ దయలో నాయన మనుషుల దయలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈరోజు నాయన మరి నల్లిపోయిన శ్యామ్ ఈరోజు చక్కగా తను నాయన మొబైల్ మరి ఆపరేటింగు, అలాగే ఆ శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంలో సండే స్కూల్ మరి నోట్ పుస్తకాలు అలాగే పెన్స్ తీసుకుని వచ్చాడు. వాటిని మీరు ఆశీర్వదించండి. మరి ఆ బిడ్డకు మీరు ఇచ్చిన మంచి ఆలోచన కొరకు స్తోత్రాలు. నా జీవితంలో దేవుడు ఏ కార్యం చేశాడో దానికి అనుగుణంగా ఏదో ఒకటి ప్రభు కార్యం చేయాలనే తలంపు ఆ యవ్వనస్తుల్లో మీరు పుట్టించినందుకు స్తోత్రాలు. దాని నిమిత్తం బిడ్డ ఎంత ఖర్చు చేశాడో అంతకు రెట్టింపు ప్రతిఫలం దయచేయండి. ఇదిగో మీ వాక్యాన్ని వినబోతున్నాం ప్రభు, అద్భుతంగా మాతో మాట్లాడి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. ఈరోజు మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి చక్కగా కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. ఆ మైక్ కూడా ఆన్ చేసి పెట్టాలి మీరు. అది చదివే వాళ్ళు కూడా ఎవరు చదువుతున్నారో తెలియాలి నాకు. అందులో కొంచెం అన్నా లాగాలన్నమాట. అది కొద్దిగా ఆన్ చేసి పెట్టండి, ఓకేనా? సో మగపిల్లలు చదివితే నేను ఇంకా సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం. అది అందరికంటే ముందే తీసేస్తున్నారు చూసారా కొంతమంది, వాళ్ళని మీరు పోటీగా పెట్టుకోవాలి. అది వాళ్ళకంటే నేను ముందు తీసేయాలనే ఆరోగ్యకరమైన పోటీ అంటారు ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పలహారం అందరికంటే ముందు నేను పట్టుకోవాలి, ఇది ఆరోగ్యకరమైన పోటీ ఏమీ కాదు. కేక్ అందరికంటే ముందు నేనే తీసేసుకోవాలి, ఇది ఆరోగ్యకరమైన పోటీ ఏమీ కాదు, ఆందోళనకరమైన పోటీ. అది వాక్యం చదవాలనుకోవటం ఆరోగ్యకరమైన పోటీ అన్నమాట. ఓకేనా? చదువుదాం. జాన్ చాప్టర్, గాస్పుల్ అకార్డింగ్ టు ద జాన్ చాప్టర్ 15 వర్స్ 1. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా తండ్రి అంటే ఇక్కడ వాక్యం ఏం చక్కగా చెప్పిందో చూడండి. నేను, యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు తనను తాను తన శిష్యులకు, ప్రజలకు పరిచయం చేసుకుంటూ చెప్పిన మాట, నేను నిజమైన ద్రాక్షవల్లి. అంటే అబద్ధమైన ద్రాక్షవల్లులు ఉన్నాయి, కానీ అలాంటి వాడిని కాదు, నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. ఆ తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనం చదవాలి. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది అన్నాడు. తర్వాత తన శరీరమును గూర్చి చెబుతూ ఆయన అన్నాడు, ప్రభువారు, నా శరీరం నిజమైన ఆహారము. గుర్తుపెట్టుకోవాలి మీరు. నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. రెండవది నిజమైన ఆహారం నేను అన్నాడు. మూడవది నేను నిజమైన పానము అన్నాడు. దేవునికి స్తోత్రం. సో అగైన్ గాస్పల్ అకార్డింగ్ టు ద జాన్ చాప్టర్ 1 వర్స్ 9. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. అంటే మగపిల్లలు చదవమన్నా చదివితే బాగుంటుంది అన్నం తప్ప మిమ్మల్ని చదవద్దు అనలేదు మేము. మీరు అసలు బైబిల్ కూడా తీయట్లేదు అనుకుంటా కొంతమంది. అంటే పిల్లలే చదువుతుంటే మరి యవనస్తులేం చదవరా? ఏమో యవనస్తులేం తీయలేరా? చెప్పాలి. ఓకేనా? ఎవరు స్టార్ట్ చేశారు చదవండి. 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నారు. చదివేవాళ్ళు కొంచెం గట్టిగా చదవాలన్నమాట. అది నా వాయిస్ ఎలా వినపడుతుందో ఇందులో మీరు కొద్దో గొప్ప లాగాలి. ఎవరు చదివారు? వినయ్ చదివాడు అనమాట. పలానా అలేఖ్య చదివిందనమాట. అది తెలియాలన్నమాట, మాకు తెలియాలి. ఓకేనా? అలాగా. ఓకేనా? అది అంటే నిజమైన వెలుగు. ఇది 4వ విషయం. 5వది గాస్పల్, నాట్ గాస్పల్, ద ఫస్ట్ జాన్, ద జాన్స్ లెటర్స్
ద ఫస్ట్ జాన్ చాప్టర్ 5 వర్డ్స్ 20. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము దేవుని కుమారుడైన, అదే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకు తెలియదు, గట్టిగా చదవండి, గట్టిగా చదవండి. యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు తనను తాను పరిచయం చేసుకుంటూ నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు, నిజమైన ఆహారము అన్నాడు, నిజమైన పానము అన్నాడు, నిజమైన వెలుగు అన్నాడు. ఆ తర్వాత ఆయన నిజమైన దేవుడు అన్నారు. ఇప్పుడు ప్రభువు మరొక మాట చెప్తూ యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో మనలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇంతవరకు తనేంటో చెప్పాడు. ఇప్పుడు మీరు అంటే మనమెవరమో చెబుతున్నాడు ఆయన. చెప్పండి. నేనేమో ద్రాక్షవల్లిని, మీరు తీగెలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్పాలి హల్లెలూయా. నేనేమో ద్రాక్షవల్లినైతే మీరేమవుతారు? తీగలు అన్నాడు. అంటే నిజమైన ద్రాక్షవల్లి ఆయనైతే నిజమైన తీగలు మనము అన్నమాట. ఇప్పుడు తీగ ద్రాక్షవల్లిలో ఉంటే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే మీరు కూడా నన్ను నమ్మారే, ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచారే, నాలో ఉంటే తప్ప మీరు ఫలించరు. నాకు వేరుగా ఉండి అసలు మీరేమీ చేయలేరు అన్నాడు. దేవుడు లేకుండా ఏమేమో చేసేయాలని చూస్తారు చాలామంది. దేవుని ఆలోచన లేకుండా చేయాలని చూస్తారు, దేవుని ప్రణాళిక లేకుండా చేయాలని చూస్తారు, దేవుని యొక్క నడిపింపు లేకుండా, దేవుని ఆత్మ అభిషేకము లేకుండా, దేవుని ఆలోచన లేకుండా ఒక ఉద్యోగం కానీ, విద్య కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, జీవనోపాధి కొరకు చేసే ఏ పనైనా సరే ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. అంతే. అలా చేసినా అది వర్ధిల్లదు. అంటుకట్టబడిన తీగ విడిపోతే అందులో ఫలమేమీ ఉండదు, జీవం ఉండదన్నమాట. అందుకని ప్రభు చెప్పిన మాట, నిజమైన ద్రాక్షవల్లి ఆయన అయితే మనందరము నిజమైన తీగలు. అంటే కనెక్షన్ ఉండాలి, మనకి కనెక్షన్ ఉండాలి. ఆ నిజమైన ద్రాక్షవల్లిలో ఉన్న సారం ఈ తీగల్లోకి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమామయుడైతే ఆ ప్రేమ అందరిలో కనబడాలి. ఆయన శాంతిమూర్తి అయితే ఆ శాంతి అందరిలో కనబడాలి. ఆయన నిజమైన దేవుడే అయితే నిజమైన భక్తులుగా మనం కూడా కనబడాలి. ఇది ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న మంచి పాఠం. దేవునికి స్తోత్రం. ఒక పాట ఉంది దీని గురించి, మీరు ఒక పల్లవైన పాడితే మిగతా విషయాల్లోకి నేను త్వరగా వెళ్ళిపోతాను. తర్వాత మన కేక్ కటింగు ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి, పుస్తకాల పంపిణీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. నిజమైన ద్రాక్షవల్లి వే, నిజమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నీలోనే శాశ్వతమైనది నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. ఆమేన్. అతి కాంక్షణీయుడా
నిత్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినవే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినవే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. హల్లెలూయా. శిథిలమై ఉండగా అంటే పాడైపోయి విచ్ఛిన్నమైపోయి ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి చచ్చిన స్థితిలో ఉన్న నాకు నీ రక్తముతో జీవం పోసి మరలా దాన్ని ఏం చేశాడు? ఆయన చిగురింప చేశాడు. ఇప్పుడు ఆయన నిజమైన ద్రాక్షవల్లి అయితే, అంటుకట్టబడిన తీగలమే మనమైతే, బైబిల్ గ్రంథంలో అలా తీగలుగా పెరిగిన నిజమైన వారు కొంతమంది ఉన్నారు. మనందరం అబద్ధంలో బతుకుతున్నాం. గత రాత్రి మనం చెప్పుకున్నాం ఆగూరు యొక్క మహాప్రార్థనలో. మీరెవరైనా వినకపోతే అది యూట్యూబ్లోనైనా సరే మీరు చూడాలి. ఇప్పటికి 3 భాగాలుగా దాన్ని మనం ధ్యానం చేశాం. ఆగూరు ప్రార్థనలో ఉన్న లోతైన భావం, అబద్ధాన్ని నాకు మీరు దూరం చేయాలి. ఎందుకు అంటే అబద్ధంలో బతుకుతున్నాం. అబద్ధపు నవ్వు, అబద్ధపు సంతోషం, అబద్ధపు చూపు, అంత అబద్ధమే. మనం చెప్పుకునేవన్నీ అబద్ధాలే. నాకంతా బాగుంది అనే చెప్పాలి. ఎవరిలోనూ పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైన సంతోషం ఎక్కడ కనపడటం లేదు. అందుకని ఈరోజు అలాగూ నిజమైన వారుగా బ్రతికిన ఒక 3 జీవితాలు ఈ పూట నేను త్వరగా చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. అందులో మొట్టమొదటిగా అంటుకట్టబడిన వారు, దేవుని నమ్ముకున్న తర్వాత నిజమైన వారుగా పెరిగిన మహాభక్తులు కొంతమంది ఉన్నారు. అబద్ధికులు చాలా మంది ఉన్నారు. చివరిలో ఆ ముగింపుగా దాన్ని చూపిస్తాం. మొట్టమొదటిగా నిజమైన కుమారుడిగా పేరు తెచ్చుకుని ఒక ఆధ్యాత్మిక బిడ్డగా ప్రారంభించబడి చివరికి బిషప్పుగా అభిషేకం పొంది అనేక ప్రాంతాల్లో సంఘాలను స్థాపించి దేవునికి ఒక నిజమైన కుమారుడిగా బ్రతికిన ఓ మంచి భక్తుడు ఉన్నాడు. అతని పేరు 2 అక్షరాలు. అతని పేరు మీరు చూస్తే చాలా బాగుంటుంది. బైబిల్లో నుంచి టైటస్ అనే పత్రిక ఒకటి ఉంది కదా, అంటే తీతు అతని పేరు. 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట విధంగా రాయబడి ఉంది. దేవుని దాసుడును అది విషయం. నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయునది. దేవునికి స్తోత్రం. పౌలు గురించి మనందరికీ తెలుసు. అతడు సౌలుగా ఉన్నప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు, కత్తి కట్టాడు, అనేక మందిని చంపాడు, సంఘాలను బాగా బాధ పెట్టాడు. సంఘమును హింసించిన వారిలో భూమి మీద అతనంత దారుణంగా ఇంకెవరు ప్రవర్తించలేదు. అందుకనే నేను హానికరుణ్ణి, హింసకుణ్ణి, దోషకుణ్ణి,
పాపులలో నేనే ప్రధానుణ్ణి అని పాపం తనను తాను ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. అలాంటి సౌలు పౌలుగా మారిన తర్వాత దేవుడు చెప్పాడు, నా సిలువను మొయ్యాలి అని, సువార్త చెప్పాలి అని, రాజుల ఎదుటైనా సరే నిన్ను నేను నిలవబెడతాను అన్నాడు. ప్రభు దర్శనాన్ని చూసి, ప్రభు యొక్క వెలుగును చూసి నిజముగా తన జీవితాన్ని మార్చుకుని, తన అంధకారాన్ని తొలగించుకుని, చీకటి మానేసుకుని ఆ తర్వాత ప్రభు సేవలోకి వచ్చాడు. ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత అనేక మందిని అతడు ప్రభువు యొద్దకు నడిపించాడు. అలా నడిపించిన వారిలో వందలు కాదు, వేలు కాదు, లక్షలే ఉన్నారు అని చెప్పాలి. లక్షలు కూడా కాదు, ఇంకా చాలా మంది ఉంటారు. అన్లిమిటెడ్ అనమాట, చెప్పలేం. అతని ద్వారా చాలా మందిని రక్షించుకున్నాడు. వాళ్ళ ద్వారా మరికొంతమందిని కూడా ఆయన రక్షించుకున్నాడు. కానీ ఆ లక్షల మందిలో, ఆ వేల మందిలో, ఆ వందల మందిలో ఎవరిని కూడా అతడు నా నిజమైన కుమారుడు అనల. నిజమైన కుమారుడు అన్న అనిపించుకున్న ఒకే ఒక భక్తుడు తీతుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తీతు అనే అతను పౌలు యొక్క అనుసరుడిగా ప్రారంభించాడు. పౌలు బోధలు విన్నాడు. పౌలుతో పాటు అతడు ప్రయాణం చేసేవాడు. పౌలుకి అతని బిహేవియర్ అంటే చాలా ఇష్టం. అందుకనే అతని పేరు ఎక్కడైనా ప్రస్తావించేటప్పుడు చాలా అనురాగం కురిపించేవాడట పౌలు. అంటే తీతు కోసం చెప్పాల్సి వస్తే, తీతును పరిచయం చేయాల్సి వస్తే, ఒక్కొక్కరి గురించి చూడండి, మనకు బాగా ఇష్టమైన వాళ్ళ గురించి చెప్పాలి అంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో మన హృదయంలో, మన ముఖంలో కనపడుతుంది, హృదయంలో ఉంటుంది. అలాగూ ఎనలేని అనురాగాన్ని తీతు గురించి ఆయన పరిచయం చేసేటప్పుడు చెప్పేవాడు. అందుకని ప్రియమైన కుమారుడు అన్నాడు, నాకు అత్యంత ఇష్టడైన కుమారుడు అన్నాడు, అన్నిటికి మించి నిజమైన కుమారుడు అన్నాడు, అతి ప్రియుడు అన్నాడు తండ్రి. దేవునికి స్తోత్రం. పౌలు గలతీయులకు ఒక పత్రిక రాశాడు, కొరింథీయులకు 2 పత్రికలు రాశాడు. ఈ పత్రికలు రాసేటప్పుడు పౌలు దగ్గరే తీతు కూడా ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఎందుకున్నాడు అంటే, పౌలుకు రాసుకోవటానికి అతనికి కొంచెం కంటి జబ్బు ఉండేది, కొంచెం అస్పష్టంగా కనపడేది అతనికి. దానికి సంబంధించిన ఇప్పుడంటే మనం పేపర్లు అంటున్నాం, ఇప్పుడు పేపర్లు అంటున్నాం, కానీ పేపర్ అయిపోతే పేపరిటీ అని అంటారు కదా. కానీ ఆ రోజు తోలు మీద ఒక రకమైనటువంటి స్కిన్స్ మీద రాసేవారు. అలాంటి అన్నీ కూడా సిద్ధం చేయటానికి తీతు అతడి పరిచర్యలో చాలా బాగా ఉపయోగపడ్డాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తారు. పుస్తకాలు రాసేవాళ్ళు ఒక ఆలోచనతో, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఒక చోట కూర్చొని రాస్తారు. అలా రాసేటప్పుడు పేపర్ అయిపోయింది అనుకోండి, పేపర్ కోసం అతను లేచి తెచ్చుకునే లోపల మంచి ఆలోచనకు ఒకసారి ఏమవుద్ది, పక్కదో పట్టేస్తుంది. అందుకని అందించేవాడు ఉండాలి, పరిచర్య చేసేవాడు ఉండాలి. పెన్ అయిపోయిందని కూడా టక్కమని పెన్ అందించేవాడు, కాగితం అయిపోయిందని కాగితం అందించేవాడు. ఏ సౌకర్యం అలా కల్పించగలిగితే ప్రభు ఇచ్చిన ఆలోచనలు ఒక పుస్తక రూపంలో పెట్టగలుగుతాడు. దేవుడు పౌలుకి అలాగే ఎన్నో ఇచ్చాడు. ఆ ఇచ్చిన అన్ని మరి 13 పత్రికలు బైబిల్లో రాశాడంటే మామూలు విషయం కాదు. అందులో సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలాగా తీతు కూడా దగ్గరుండి అతనికి అన్ని అందించి, ఆ తర్వాత కొరింథీ పట్టణానికి వెళ్ళి అక్కడున్న సంఘానికి ఈ పత్రికను ఇచ్చి రావడానికి కూడా తీతు చాలా బాగా ఉపయోగపడ్డాడు. అంత మాత్రమే కాదు, తీతును ఎందుకు నిజమైన కుమారుడు అని అన్నాడంటే నమ్మకం, అంతే, నిజంగా నమ్మకం. ఒక పత్రిక ఇచ్చి నువ్వు అక్కడ ఇచ్చిరా అన్నాడంటే మధ్యలో ఇంకా అతడు పెత్తనమేమీ చేయలేదు, పెత్తనాలు ఏం చేయలేదు. మా ఊరు ఇదే కదా, లేకపోతే మా ఊరు ఇల్లు వచ్చేద్దాం, మా ఇల్లు ఇదే దారి కదా, కాసేపు ఇంటికి వెళ్ళొద్దాం, ఇలాంటి పెత్తనాలు అతను చేయలేదు. బైబిల్లో చాలా స్పష్టంగా అతని గురించి చాలా మంచి చరిత్ర రాయబడింది. అందుకని నిజమైన కుమారుడు అన్నాడు. అంత మాత్రమే కాదు, కొరింథీ పట్టణంలో దారిద్ర రేఖకు దిగువనున్న కొంతమంది బలహీనులు ఉండేవారు. బీదలు అనేవారు, కడుబీదులు అనేవారు, విధవరాలు ఉండేవాళ్ళు. వాళ్లకు నా అనేవాళ్ళు ఎవరు లేక భోజనాన్ని కూడా ఇబ్బంది పడుతుంటే తీతుకు ఆ పట్టణం వెళ్ళి
కలిగి ఉన్న వాళ్ళందరి దగ్గర, అంటే కొంచెం కొద్దో గొప్ప కలిగి ఉన్న వాళ్ళ దగ్గర, సామర్థ్యం కలిగిన వాళ్ళ దగ్గర చందాలు పోగు చేసి ఆ బీద విధవరాలకు కానీ అనాథలకు కానీ అతను పెట్టి తన యొక్క భక్తిని ప్రేమను చాలా చక్కగా చాటుకున్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాను. అంత మంచిగా బ్రతికాడు కాబట్టి పౌలు అన్నాడు, నా నిజమైన కుమారుడు. తన పిల్లల కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎంత గట్టిగా చెప్పాడు పౌలు, మనందరం కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత పౌలు క్రేతీయుల మధ్య ఒక ద్వీపం ఉండేది, క్రేతి అనే ద్వీపం అనేవారు దాన్ని. అక్కడకు వెళ్ళిన తర్వాత ఆ ద్వీపంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. పౌలు అక్కడక్కడ స్థాపించాడు. కొన్ని మెలితే ద్వీపం వెళ్ళాడు ఒకసారి. అలా చాలా ద్వీపాలు సందర్శించినప్పుడు క్రేతీయుల మధ్యలో ఇతడు క్రేతీ జాతి వాడని గుర్తించి ఆ జాతీయుల మధ్యలో ఉన్న సంఘాలను చూడటం కోసం అతనికి బాప్తిసం ఇచ్చి తర్వాత అభిషేకం ఇచ్చి ఆ సంఘాలన్నిటి మీద అతన్ని ఒక అధికారిగా దేవుడు అతన్ని ఏర్పాటు చేశాడు. అతను ఏమంటామంటే బిషప్ అని పిలుస్తారు, ఇంగ్లీష్లో దాన్ని బిషప్ అంటాం. కొన్ని సంఘాల మీద ఒక అధ్యక్ష పదవి, కొన్ని సంఘాలను అతడు చూచి ఆ సంఘాలనేది కూడా చక్కగా మంచి చెడు చూసి ఆ సంఘాలు బాగా నడవటం కోసం పర్యవేక్షించే అతన్ని బిషప్గా అతన్ని అభిషేకం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే క్రేతీయుల యొక్క జాతిలో మొట్టమొదటి బిషప్ అంటారు ఎవరిని? తీతును. అందుకని బిడ్డగా ప్రారంభించాడు, చివరికి బిషప్గా అభిషేకం పొందాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తాడు. ఇంకొక ట్విస్ట్, ఇంకొక గొప్ప విషయం ఏంటంటే తన సేవ ప్రారంభించిన తర్వాత ఆ సేవలో నుండి నాకు కష్టం వచ్చేసింది అని వెనక్కి వెళ్ళలేదు, నాకు ఇబ్బంది వచ్చేసింది అని వెనక్కి వెళ్ళలేదు. నేను ఎక్కడ వదిలేస్తా, నాకు ఈ పని నచ్చలా, నాకు ఈ సేవ నచ్చలా, నేను ఈ ఇబ్బందులు పడలేను, ఇన్ని నిందలు పడాలా, ఇన్ని సనుగులు వినాలా, నేను ఇన్ని అబండాలు మోయాలా, ఏంటి కర్మ నాకు, నా బ్రతుకు నేను బ్రతకలేనా, కూలో నాలో చేసుకుని నన్ను నేను పోషించుకోలేనా అనుకుని సేవను వదిలేసి వెళ్ళలేదు. ఆయన చివరి వరకు సేవలలో ఉండి ఆ ద్వీపంలోనే మరణించి చివరి శ్వాస వరకు ప్రభు యొక్క పనిలో పౌలు అప్పగించిన పని కోసం ప్రాణం పోయేంత వరకు నమ్మకంగా బ్రతికిన ఓ నిజమైన కుమారుడు తీతుకు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క ఇది నిజమైన తీగ అంటే. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఈ మొట్టమొదటి తీగ నిజమైన కుమారుడు అనే తీగ తీతుకు. రక్షణ పొందిన మన బిడ్డలు రక్షణలోనికి నడిపించిన తండ్రి పట్ల, రక్షణలోనికి నడిపించిన ఆధ్యాత్మిక గురువు పట్ల మనం ఎలా ప్రవర్తించాలో తీతుకు చాలా గొప్ప పాఠం నేర్పిస్తాడు, చాలా గొప్ప పాఠం నేర్పిస్తాడు. పౌలు అతని మీద ఎప్పుడు కోప్పడలేదా? పౌలు అతను ఎప్పుడు గద్దించుండడా? పౌలు అతను ఎప్పుడు చిరాకు పడి ఉండడా? కానీ బంధం అంటామే, అది ఉఫ్ అంటే ఎగిరిపోయే బంధమేమి కాదు. మధ్యలో ఎవడో సంతలో చింతకాయగాడు వచ్చి పౌలుకి తీతుకు మధ్య ఏదైనా ఒక అగ్గి రాజేస్తే ఆ నొప్పికి కూడా కాలిపోలేని బంధం, నీటిలో నానిపోని బంధం ఆత్మీయమైన అనుబంధం. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తారు. మన బంధము మాట్లాడాలి, మీరు గట్టిగా మాట్లాడాలి. మీరు ఎవడన్నా విడదీయగలరా? గట్టిగా చెప్పట్లేదు మీరు.
అంటే విడదీసే అవకాశం ఉంటే మనం గట్టిగా చెప్పలేం కదా. విడదీయగలడా ఎవడన్నా? విడదీయగలడు అని అంటే నీది సరైన మందమేమి కాదు. ఎవడో వచ్చి ఏదో చెబితే నువ్వు దేవునికి దూరం అవ్వకూడదు, నీ ఆధ్యాత్మిక తండ్రికి నువ్వు అస్సలు దూరం అవ్వకూడదు. ఎందుకంటే ఆయన ద్రాక్షవల్లి, మనము తీగ తెగిపోకూడదు. తెగిందంటే వీణలో తెగిన తీగ ఏ స్వరాన్ని పలికించలేదు. అలాగే ఆధ్యాత్మిక నువ్వు తెగిపోయావంటే ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా నువ్వు స్వరం పలికిస్తుంది అనుకున్నావంటే ఆ స్వరాలు సరైన స్వరాలేమీ కావు. ఎక్కడికెక్కడికో వెళ్ళి ప్రార్థన చేస్తావేమో, ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎక్కడ ఎలా చెల్లించావో అలాగే మొక్కుబడులు చెల్లిస్తావేమో, అవి సరైన స్వరాలు కావు, సరైన అర్పణలు కూడా కావు అనే సంగతి మనందరం కూడా కొంచెం గుర్తుపట్టాలి. ఇది మొదటి విషయం. రెండవది, ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నిజమైన కుమారుడు తీతు. నెక్స్ట్, నిజమైన సహకారి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అంటే పౌలు ఫిలిప్పీలో ఉన్న కొంతమందిని జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళెవరు అంటే నిజమైన సహకారులు. ఉట్టుట్టి సహకారులు కాదు, ఊరికినే ఉండే సహకారులు కాదు, నిజంగా సహాయం చేశారట ఆయనకి. ఇంకో విషయం తెలుసా? పౌలు చనిపోయే ముందు తన జీవితంలో ఎవరైతే తనకు సహాయపడ్డారో, ఎవరైతే నిజంగా అతడు బాధల్లో ఇబ్బందుల్లో తోడుగా ఉన్నారో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ రోమా పత్రిక ముగిస్తూ ఆయన 16వ అధ్యాయంలో చాలా గొప్ప మాటలు రాశాడు. ఆ అధ్యాయం అంతా కూడా చాలా పేర్లు ఉంటాయి, మనం కనీసం ఒక్కసారి కూడా వినుండం ఆ పేర్లు. అందులో మొదటి 2 వచనాలు చదువుతారా? కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు పీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయమని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. అనేక మందికి సహాయం చేసిందట. పీబే ఆమె పేరు. ఏం చెప్పండి? సంఘ పరిచారకురాలు అన్నారు ఆమెని. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఆమెను గురించి చెబుతూ సహోదరి అనలేదు, లేకపోతే ఒక స్త్రీ అని రాయలేదు. సంఘ పరిచారకురాలు. సంఘానికి ఏ పరిచారం చేసింది ఆవిడ అంటే అనేక మందికి ఆమె సహాయపడిందట. వాళ్ళకే కాదు, నాకు కూడా సహాయం చేసింది. అందుకని ఆ తల్లికి మీ వలన ఏదైనా సహాయం దొరికితే ఖచ్చితంగా ఆవిడకి చేయమని నేను సిఫారసు చేస్తున్నాను. సిఫారసు అంటే రికమెండేషన్ అంటాం కదా, రికమెండ్ చేస్తున్నాడు ఆయన, రికమెండ్ చేస్తున్నాడు. పౌలు చచ్చిపోయేటప్పుడు గుర్తుండేటంత సహాయం ఆ తల్లి చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తల్లికి ఉన్న ఆస్తిలో కూడా భాగం ఇచ్చేసి ప్రభు పని ఎక్కడ ఆటంకం రాకూడదు, ప్రభు పని ఎక్కడ జాగు అవ్వకూడదు, ప్రభు పని ఇప్పుడు ముందుకెళ్ళాలని పౌలు యొక్క కష్ట సుఖాల్లో ఆ తల్లి పాలు పంచుకుంది. ఆ సహాయం పౌలు మర్చిపోలేక నిజమైన సహకారం అన్నాడు. దేవునికి స్తోత్రం. అందులో వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. 16వ అధ్యాయం మీరు చదివితే అందులో వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసేవాడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు, వ్యాపారం చేసేవాడు ప్రతి పరిచర్యలోనూ పాల్గొనాలంటే వాళ్ళు పాల్గొనలేరు కదా. మరి ఎలా పార్టిసిపేట్ చేశారు అందులో అంటే మీరు ఒక పాట ఉంటుంది. ఆ పాట బహుశా చాలాసార్లు మనం పాడుంటాం, మర్చిపోయి ఉంటామేమో. కానీ
ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. పేరే తెలియని ప్రజలు ఎందరో సడన్ గా నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే, వెళ్ళగలిగితే మీరేం చేయాలి? వెళ్ళాలి. వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపాలి. ఎలా పంపాలి? వెళ్ళేవారిని ఎలా పంపాలి? ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళకు వెళ్ళటం కుదరినప్పుడు వెళ్ళేవారిని ఎలా పంపించాలి? టాటా బాయ్ బాయ్ అంటే వెళ్ళిపోతారు వాళ్ళు? వెళ్ళరు. వాళ్ళ ద్రవ్యములో కాస్త ద్రవ్యం ఇచ్చి, మాకు కుదరట్లేదు, మేము రాలేకపోతున్నాం, ఈ పరిచర్యలు మీరు తప్పకుండా పాల్గొనండి అని వాళ్ళ వ్యాపారంలో సంపాదించిన ధనంలో కొంత, వాళ్ళ ఉద్యోగంలో సంపాదించినది కొంత ఇచ్చి వారిని సాగనంపాలి. ఇది దాని భావం. అలాగున పౌలుకు సహాయపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పౌలు కాళ్ళు ఉత్తిన వాళ్ళు ఉన్నారు. పౌలు చేతులు మోసిన వాళ్ళు ఉన్నారు. పౌలు వస్త్రాలు ఉతికిన వాళ్ళు ఉన్నారు. పౌలుకు కష్టం వస్తే మేమున్నాం అన్నవాళ్ళు ఉన్నారు. పౌలును కొంతమంది చంపాలని చూసినప్పుడు తమ ఇంటిలోనే దాచుకున్న వాళ్ళు ఉన్నారు. పౌలు ఎక్కడ ప్రార్థన పెట్టడానికి వీల్లేదు అంటే అకుల ప్రిస్కిల్ల వాళ్ళిద్దరూ భార్య భర్తలు తెగించి, మా ఇంట్లో పెట్టండి, ఎవడొస్తాడో మేము చూసుకుంటాం, మా ఇష్టం అనుకుని ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లోనే కొన్ని సంవత్సరాల పాటు ప్రార్థన నడిచి ఆ ప్రార్థన సువాసన పరిమళం అందరికి చుట్టుకొని గ్రామంలో ఉన్న ఒక్కొక్కరు రావటం, చివరికి అకుల ప్రిస్కిల్ అనుకున్నారట, ఇది మందిరంలాగా అయిపోయింది, ఇక ఇది మనం ఇల్లుగా ఉంచొద్దు, మందిరంలా మార్చేద్దాం అనుకుని ఆ ఇల్లు ఒక దేవాలయం అయిపోయింది. చెప్పడానికి అది నిజమైన సహకారం అంటే. నిజమైన సహకారం అంటే నాకు కుదరట్లేదు, మీరు వెళ్ళండి అంటే వెళ్ళడానికి అవసరమైన ద్రవ్యమైనా మీరు ఏం చేయాలి? ఇవ్వాలి. లేకపోతే మీరైనా వెళ్ళాలి. సువార్త పని చేయటం అంటే ఇది. అలాంటి వారిని అన్నాడైనా నిజమైన సహకారులు. ఇలాంటి నిజమైన సహకారుల పేర్లు జీవ గ్రంథంలో దేవుడు రాస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్నా నా ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు దేవుడు అంటే యేసయ్య నిజంగా ద్రాక్షవల్లి అయితే, ఆయనలో అంటుకట్టబడిన తీగవే నువ్వైతే, నువ్వు నిజమైన కుమారుడిగా ఉండాలి మరణ పర్యంతం. 2, నిజమైన సహకారిగా, అబద్ధమైన సహకారిగా కాదు, ఉట్టుట్టి సహకారులు కాదు అన్నమాట. నెంబర్ 3, ఆఖరిది ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది ఒక వ్యభిచార స్త్రీని గురించి రాయబడింది. ఆమె వ్యభిచారం చేసే స్త్రీ.
దారంట పోయే వాళ్ళందరికీ కూడా మంచి చెడు చూస్తూ ఆఖరికి తన శరీరాన్ని అయినా సరే ఇచ్చి వాళ్ళ ద్వారాగా పోషింపబడుతున్న ఒక స్త్రీ. ఆ మార్గ మధ్యలో వెళుతూ వచ్చేవాళ్ళు అక్కడ భోజనం చేస్తూ అక్కడ బస చేసినప్పుడు యెహోవా దేవుని గురించి, దేవుడు వాళ్ళు నమ్ముకున్న దేవుని గురించి చెప్పుకోవటం వినింది. వినుట వలన విశ్వాసం, దేవునికి స్తోత్రం, ఆ విశ్వాసం ఆ తల్లిలోకి వచ్చేసింది. అప్పుడు ఆమె అనేదట, మీ దేవుడు చాలా గొప్పవాడు, పరిశుద్ధుడు, శక్తిమంతుడు అని. తర్వాత యెహోషువ వేగుల వారిని యెరికో పట్టణం పంపించాడు, చూసి రండి అని. మనం స్వాధీనపరుచుకునే పట్టణం చాలా పెద్ద పట్టణం. అది ఎలా ఉందో చూడండి, దానికి మార్గాలు ఎలా ఉన్నాయో చూడండి, ఎంతమంది ప్రజలు ఉన్నారో చూడండి, వారి అలవాట్లు ఎలా ఉన్నాయో చూడండి అని వేగులు వారిని పంపాడు ఆయన. అలా పంపుతున్నాడు అనే విషయం వాళ్ళకున్న వేగులు వారి ద్వారా, గూఢచారుల ద్వారా ఆ యెరికో రాజు తెలుసుకుని వాళ్ళ సైనికులను అప్రమత్తం చేసి లోపలికి వచ్చినని పట్టుకుని బంధించండి, అవసరమైతే వాళ్ళని మీరు హతం చేయండి అన్నాడు. ఆ క్రమంలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది బెదిరిపోయి పారిపోయారు. కానీ కొంతమందిని మాత్రం ఈ తల్లి, బాబు మీ దేవుడు ఏంటో నాకు తెలుసు, ఆయనలో ఉన్న విశేషం ఏంటో నాకు తెలుసు, కాబట్టి మీరు నా ఇంట్లో ఉండండి అని తన ఇంటి పై అంటే మేడ గదిలో పై గదికి వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ పండుకోబెట్టి ఆ రాత్రి పూట వాళ్ళకు కంబలి, ఆ తర్వాత వాళ్ళకు కావలసిన పాలు, తేనె, రొట్టెలు ఇచ్చి వాళ్ళని ఆ రాత్రంతా దాచి, ఇదిగో తెల్లవారుతుంది, తెల్లవారుజాముకు మరలా వేకువజాము డ్యూటీ చేసే వాళ్ళు వస్తారు, వాళ్ళ రాకముందే గవిని తలుపు తీసిన వెంటనే మీరు వెళ్ళిపోవాలి, మీరు గుమ్మంలోంచి వెళ్తే అందరూ కనిపెడతారేమో, ఇదిగో ఈ కిటికీలోంచి దిగండి అని చెప్పి ఆ మహాతల్లి ఒక వ్యభిచారైత అయింది. కానీ సేవకులను తన ఇంటిలో దాచుకుని కిటికీ గుండా మరి దించుతుంటే ఆ తల్లి అన్నది, ఆ తల్లి ఒక మాట చెప్పింది. 12వ వచనం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ చదవండి. నేను మీకు ఉపకారము చేసితిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి, 13వ వచనం కూడా చదవడం, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడని నేను. దేవునికి స్తోత్రం. నిజమైన ఆనవాలు అడిగింది ఆ తల్లి, నిజమైన ఆనవాలు అడిగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 18వ వచనం చదువుతాం. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి, వాళ్ళు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చారు, సేవకులు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చారు, వేగుల వారు. యెహోషువ పంపిన వాళ్ళు నిజమైన ఆనవాళ్ళు ఎలా ఇచ్చారంటే, నీవు మమ్మును దించిన ఈ కిటికీకే ఈ ఎర్రని దారం ఒకటి కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరినీ ఎంట చేర్చుకొనుము. దేవునికి స్తోత్రం. అప్పుడు మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు, ఈ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆ ఎర్ర దారం మేము చూసాము అంటే, ఓహో ఇది నీదనమాట అనుకుని నువ్వు మాకు చేసిన ఉపకారాన్ని బట్టి వాళ్ళను రక్షిస్తాం. ఒకవేళ మీ తల్లి కానీ తండ్రి కానీ మీ ఇంటిలో లేకుండా వేరే ఇంట్లో ఉన్నారనుకోండి, వేరే ఇంట్లో ఉంటే దానికి మాత్రం మేము ఉత్తరవాదులు కాదు. కాబట్టి నువ్వు నీ ఇంటి వారిని అందరిని ఏం చేయాలి? చేర్చుకోవాలి, పోగు చేసుకోవాలి. ఇక్కడ విశ్వాసులు అందరికీ దేవుడు ఇస్తున్న ఒక సందేశం, మన ఇంటి వారందరినీ పోగు చేసి వాళ్ళందరినీ చేర్చుకొని రక్షణ మార్గంలోనికి నడిపించే బాధ్యత, వాళ్ళు నాశనం కాకుండా నరక ప్రాయం పోకుండా వాళ్ళందరినీ కూడా కాపాడే బాధ్యత కుటుంబ సభ్యులుగా మనందరి మీద ఉంది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఎవరా స్త్రీ? రహాబు అను వేశ్య అనే పదం వాడారు. ప్రభు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు, నేను వేశ్యలు క్షమిస్తాను. ఎవరిని క్షమించను అంటే వేశ్యలు సమాజానికి ప్రమాదం కాదేమో, కానీ వాళ్ళు ఎలాంటి ప్రమాదమో తెలియదు, కానీ
వేషధారులు మాత్రం సంఘానికి చాలా ప్రమాదం, భక్తికి చాలా ప్రమాదం. అంటే నటించేవాళ్ళు ప్రమాదం కాబట్టి వాళ్ళను నేను క్షమించను అని అన్నాడు. నా ప్రియ సోదరి సోదరులారా, నీ కుటుంబానికి నిజమైన ఆనవాలు ఏంటో తెలుసా? యేసయ్య రక్తమే. నీ ఇల్లు యేసయ్య రక్తంతో కడగబడాలి. కడుగబడిన వాళ్ళు చూడండి, రక్షణ పొందిన వాళ్ళు చాలా మంది మిస్ అయిపోయారు. ముఖ్యంగా యవనస్తులు ఒక తండ్రిగా తల్లిగా చాలా గట్టి బాధ్యత తీసుకోవాలి. మీరు రాహాబ్ అనే వేసే వాళ్ళ నాన్నకు చెప్పిందట, వాళ్ళ అమ్మకు చెప్పిందట, వాళ్ళ అన్నయ్యలకు చెప్పిందట, వాళ్ళ తమ్ముళ్ళకి చెప్పిందట. వాళ్ళందరినీ తన ఇంటిలో చేర్చుకుని నాశనం అయిపోకుండా వాళ్ళందరినీ ఏం చేసింది? కాపాడుకోగలిగితే నా ప్రియ సోదరి సోదరులారా, మీ ఇంటి వారిని గూర్చి నిజమైన ఆనవాళ్ళు మీరు పొందాలి. దేవునికి స్తోత్రం. నువ్వు మంచిగా ఉన్నావు అనడానికి నిజమైన ఆనవాళ్ళు ఏంటి అంటే, ఆదివారం వస్తే నువ్వు బైబిల్ పట్టుకుని మాట్లాడాలి. మీరు చక్కగా సిద్ధపడిపోయి చక్కగా రెడీ అయిపోయి రావాలి. అది సమాజానికి నువ్వు ఇచ్చే ఒక మంచి ఆనవాళ్ళు. దేవునికి స్తోత్రం. అంతేగాని ఇక్కడేమో మనం ప్రభు వాక్యం చూస్తుంటే నువ్వు వెళ్ళి ఎక్కడో పేకాడుతుంటే, పైగా రక్షణ పొందినోడివి, రక్షణ పొందిన దానివి, నువ్వు వెళ్ళి మాంసం కొట్టోడితో దెబ్బలాడుతుంటే, ఇక్కడేమో మేము వాక్యాలతో పోట్లాడుతుంటే నువ్వు వెళ్ళి అక్కడ మాంసం కొట్టోడితో పోట్లాడుతుంటే అది నిజమైన ఆనవాలు, అది తిండిపోతుకు ఆనవాలు. కానీ ఇది నిజమైన ఆనవాలు ఏంటో తెలుసా? నిజమైన ఆనవాలు నువ్వు ప్రభు దగ్గరికి రావాలి, అందరినీ చేర్చుకోవాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుతాను. ఈ విషయాన్ని బట్టి ముగింపులో అందరూ చదవలసిన ఒక మాట ఉంది, చదివేసి ప్రార్థన చేస్తాను. ఇక దాని గురించి ఏమి వివరించను నేను. ముగింపు నిజమైన సామెత ఒకటి ఉంది. మీరు విసురుకుంటూ కూడా వాక్యం చూడొచ్చు. అందరూ తీయండి, బైబిల్లో ఉన్న వాడందరూ. ద 2 Peter chapter 2 verse 22 అంటే 2:22 అన్నమాట. 2:22 అన్నమాట. గుర్తుండి పోవాలని ఎన్నిసార్లు చెప్తాను. 2:22 అందరూ చదవాలి ఒకేసారి. అమ్మ తీయండి, ఆగడం. ఒక్కసారి 1 2 3 స్టార్ట్ అంటారు, మీరు చదవాలి. అది చదివితే నేను ప్రార్థన చేస్తాను. అక్కడ 2 విచిత్రమైన జంతువులు చూపించాడు ఆయన, పేతురు గారు. ఇప్పుడు చదువు గారు ఇంకా దొరకలేదు కొంతమందికి. అమ్మ 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 2 Peter 2వ అధ్యాయం 22వ వచనం. అమ్మ సండే స్కూల్ పిల్లలు దొరికిందా? ఇక ఇంకా అమ్ములు ఎదుగుతుంది, తీయమ్మ. అందరూ తీయాలన్నా నా బాధ. ఎందుకంటే మీకు తెలియకపోయినా, అంటే మీరు పిల్లలన్నా చదివితే పెద్దోళ్ళకన్నా చూపించారు. దొరికిందమ్మా? ఇంకా కొంతమంది తిరిగేస్తున్నట్టున్నారు. ఓకేనా? దొరికేసిందా? 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 1 2 3 స్టార్ట్. చాలండి. నిజమైన సామెత ఏంటి? నిజమైన సామెత 2 జంతువులు చూపించాడు. ఏంటి? ఇదేం కుక్కరా బాబు. 2 పంది. ఇదేం పందిరా బాబు. ఈ పంది కుక్క నట కడుగబడిన తర్వాత ఏమో పంది మరలా. దాని అర్థం ఏంటో పేతురు గారిని అడగాలి, మీరు ధ్యానం చేయాలి. తర్వాత కుక్క తన వాంతి కంటే కక్కేసావు, ఒకసారి కక్కేసావు, ఇక నాకు వద్దు అని కక్కేసిన తర్వాత మరలా దాన్ని తింటుందంటే దాని భావం ఏంటో మీరే అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఏదైనా ఒక చిన్న మాట చెప్పినా లేదంటే వచ్చే వారం అడుగుతాను, మీరే చెప్పాలి. ఓకేనా? నేను ప్రభు నమ్ముకుని ఇదిగో దీన్ని వదిలేశాను అన్నాం అనుకోండి. నేను దీన్ని వదిలేశా, ప్రభు నమ్ముకున్నాను కాబట్టి ఇది వదిలేశాం. నమ్ముకున్న తర్వాత కూడా మరలా దాన్ని పట్టుకుంటే ఈ 2 అప్లై చేసుకోవాలి. ఇది ముగింపు అన్నమాట. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె లేచి నిలబడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్ర, యేసయ్యా నీకు స్తోత్ర. ఇదిగో ప్రభువా, ఈరోజు ఇదిగో నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని ప్రభు చెప్పాడు. నిజమైన అనే దాని గురించి మనం ధ్యానం చేస్తూ, నిజమైన కుమారుడు తీతు అను తీగ, నిజమైన సహకారి అను తీగ, ఇదిగో నిజమైన ఆనవాళ్ళు అనే తీగ. ప్రియులారా, మీరు నిజమైన కుమారులేనా, నిజమైన కుమార్తెలేనా? మీరు నిజముగా దేవునికి అంటుకట్టబడి ఉన్నారా? నిజముగా దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నారా? ఒకసారి రక్షణ పొందిన తర్వాత, ఒకసారి కడుగబడిన తర్వాత మరల వెళ్ళతిక రొచ్చులోకి, మరల వెళ్ళతిక మురికిలోకి, మరల వెళ్ళత పాపము లోకంలోనికి ఒకసారి కక్కేశాం, మరలా దయచేసి తిరిగి ఒకసారి విసర్జించాం, మరలా దాన్ని తీసుకోవద్దు. దయచేసి ఈరోజు నిజమైన అనే పాఠం, నువ్వు నిజమైన కుమారుడు అవ్వాలి, నువ్వు నిజమైన కుమార్తె అవ్వాలి, నువ్వు నిజమైన సహకారి అవ్వాలి, నీవు నిజమైన ఆనవాలుగా మారిపోవాలి. నువ్వే ప్రభువు కొరకు ఒక పత్రికగా మారిపోవాలి. నువ్వే ప్రభువు కొరకు ఒక సువార్త అయిపోవాలి. మత్తయి ఒక సువార్త చెప్పాడు, మార్కు ఒక సువార్త చెప్పాడు, లూకా ఒక సువార్త చెప్పాడు, యోహాను ఒక సువార్త చెప్పాడు. ఇప్పుడు నువ్వు చెప్పాలి ఒక సువార్త. అప్పుడు నీ సువార్త అని చెప్పాలి. నీ పద్ధతిలో నువ్వు సువార్త చెప్పి దేవునికి వైపుకు మళ్ళించాలి. అలాంటి కృప ఈ నాయన. మనం కడగబడ్డాం. ఎక్కడ కడగబడ్డాం? యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమైన ఒక గొప్ప సందేశం, నిజమైన సందేశం ఇది. నిజమైన ఆత్మీయ సందేశం. నిజముగా భక్తులుగా ఉండాలని, నిజమైన కుమారులుగా ఉండాలని, నిజమైన కుమార్తెలుగా ఉండాలని, నిజమైన సహకారులుగా ఉండాలని, నిజమైన ఆనవాలు పొందుకోవాలని ఈరోజు ప్రభువా ఈ సందేశాన్ని మాకు అందరికి నేర్పించావు. అందుకొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నువ్వు నిజమైన ద్రాక్షవల్లివే, మేము నిజమైన తీగలం. నీలో ఉన్న సారం రావాలి, నీలో ఉన్న రూపం రావాలి, నీలో ఉన్న బుద్ధి రావాలి. నీ ప్రవర్తన అంతా మాలో సమాజం చూడగలగాలి, మాలో నిన్ను చూడాలి. అలాగే నీ ముఖ కాంతి మా అందరి పైన ప్రకాశింపచేయండి. ఈ కల్వరి క్రైస్తవ చర్చలో ఉన్న ప్రతి సంఘ బిడ్డ నిజమైన కుమారుడుగా మారునుగాక, నిజమైన కుమార్తెగా మారునుగాక, నిజమైన సహకారులుగా మారుదురుగాక, నిజమైన ఆనవాలుగా మారుదురుగాక, నిజమైన పత్రికలుగా మారుదురుగాక. అలాగూ నిజమైన భక్తిని చాటుకుంటూ మీ నామాన్ని మహిమపరిచే కృప దయచేయమని. అప్పుడు నిజమైన నిత్యమైన ప్రభు నీతి కిరీటాలు మేము పొందుకోగలుగుతాం. నువ్వు ఇచ్చే రాజ్యంలో ఉండగలుగుతాం. అట్టి కృప మాకు మా బిడ్డలందరికీ దయచేయమని, ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిలోనూ కూడా కలిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
ఇది దేవునికి కానుకలు మనం సమర్పించే సమయం. ఈ సమయంలో మన మన పిల్లలు కానుకలు